ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ధనము కాలి బూట్ల వంటిది. బూట్లు కాలికి సరిగా ఉంటేనే నడవటానికి వీలవుతుంది. టైట్గా కానీ లూజ్గా కానీ ఉంటే నడవటానికి సాధ్యం కాదు. అదేవిధంగా ధనము అధికంగా ఉన్నా జీవితంలో సుఖపడలేరు. ధనం లేకపోయినా జీవితము గడవదు. ఎంతవరకో అంతవరకు ఉన్నప్పుడే సుఖశాంతులకు అనుభవించటము వీలవుతుంది. నదిలో నీరెంత ఉన్నా కుక్క గతుకుందే తప్ప జుర్రుకోదు. అట్లే కొంతమంది ధనం ఎంత ఉన్నా గుంతలో వేసిన చెత్తవలే మురగపెడతారు. అది కుళ్ళి కంపు కొడుతుంది. అదే చెత్తను పంట భూమిలో చల్లినప్పుడు ఎరువై పంటను పెంచుతుంది. దేహంలో రక్తము ప్రసరిస్తుంటేనే ఆరోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా డబ్బు కూడా చలామణిలో ఉంటేనే దేశానికి క్షేమము. దుడ్డు బ్లడ్డు రెండూ ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. డబ్బును పవిత్ర కార్యాలకు మళ్లించాలని, ఈ విధంగా దేశాన్ని ఆదర్శంగా రూపొందించాలని కోర్కెల అదుపు కార్యక్రమము పెట్టాము. సంపాదించిన ధనాన్ని సద్వినియోగపరిచినప్పుడే ఆ ధనమునకు కూడా తగిన గౌరవం లభిస్తుంది. అంతేకాని ఆ ధనాన్ని ఏ విదేశీ బ్యాంకులోనో పెట్టి కట్టకడపటికి కన్ను మూస్తే ఏమి ప్రయోజనము? మనము పీల్చుకున్న గాలిని వదిలినప్పుడే ఆరోగ్యము చక్కగా ఉంటుంది. భుజించిన ఆహారాన్ని మరొక వైపు విసర్జించకుండా ఉన్నప్పుడు ఆరోగ్యము చెడిపోతుంది. అదేవిధంగా సంపాదించిన ధనమును సద్వినియోగపరిచినప్పుడే తగిన సార్థకత చేకూరుతుంది. ధనాన్ని ఒక చేతితో సంపాదించాలి, మరొక చేతితో త్యాగము చేయాలి.